అందరికీ నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజీలో ఈరోజు వచ్చేసి 28థ్ డిజైన్ అండి. మనకి 28 డేస్ అయితే అవుతుంది. ఈరోజు డిజైన్ వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్ అనేది చూపిచ్చేస్తానండి. ఈజీగా ఎవ్వరైనా పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు తయారు చేసుకునే డిజైన్ అనమాట. ముందుగా అయితే నేను ఫ్లాట్ కాకుండా కరువు బ్యాంగిల్స్ అనేవి తీసుకున్నానండి. గ్లాస్ బ్యాంగిల్స్. ఇలా మనం బ్యాంగిల్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి వన్ కట్ బ్యాంగిల్‌కి 6 బ్యాంగిల్స్ అంటిస్తే వన్ కట్ బ్యాంగిల్ అండి. ఇలా మనము వచ్చేసి 6 బ్యాంగిల్స్ అంటే అర డజన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. వాటిని చెక్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనము మంచిగా ఫ్యాబ్రిక్ గ్లూ కానీ B7000 గ్లూతో కానీ మీరు అంటించేసుకోండి. ఇలా 1 బై 1 మనం బ్యాంగిల్స్ అనేవి అంటించేసుకోవాలి. అన్ని బ్యాంగిల్స్ సమానంగా ఉండేలాగా చూసుకుంటూ వీటిని అంటించేసుకోవాలండి. మనకి ఇవి అంటియటము, ఇవి కొంచెము మనకి ఆరాలన్నమాట. వెంటనే మనము ర్యాపింగ్ చేయొద్దండి. ఇలా అన్నీ కూడా బ్యాంగిల్స్ కలిపి మనం అంటించేసేటప్పుడు వన్ కట్ బ్యాంగిల్ అనేది మనకి కొంచెం వన్ కట్ బ్యాంగిల్, 2 కట్ బ్యాంగిల్, గ్లాస్ బ్యాంగిల్స్ ఆరటానికి టైం అయితే పడుతుందండి. ఎంత లేదన్నా మనకు ఒక 15 మినిట్స్ అయితే ఇలానే అంటించేసి ఆరనివ్వాలన్నమాట. ఈలోగా నేను ఒక 6 బ్యాంగిల్స్ అయితే ఇలా అంటించేసుకున్నానండి. 6 బ్యాంగిల్స్ మనం లోపల థ్రెడ్ ర్యాప్ చేసుకుంటాం కాబట్టి మధ్యలో ఫ్లవర్ బ్యాంగిల్స్ అలాగే ఇలా ఏయైనా గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి అంటించేసుకోవచ్చు. ఇలా అంటించేసానన్నమాట. దీనికి ఇప్పుడు థ్రెడ్ అనేది నేను బ్లూ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. మీరు బ్లూ కాకుండా ఇంకా వేరే కలర్ ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. ఈ బ్లూ అనేది అసలు గ్రీన్ అనేది చెప్తాను, బ్లూ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ కలర్ కుందన్స్ మనకి సెరామిక్ కుందన్స్ తీసుకొని ఈ డిజైన్ పార్టీ వేర్ బ్యాంగిల్ అయితే తయారు చేసి చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మనము వన్ కట్ బ్యాంగిల్కి వచ్చేసి థ్రెడ్ ఎన్ని లైన్స్ తీసుకోవాలి అంటే 40 నుంచి 45 వరకు తీసుకోవచ్చండి. నేను ఇప్పుడైతే మనకి 40 లైన్స్ తీసుకుంటున్నాను. మీరు 40 నుంచి 45 వరకు తీసుకోవచ్చు. 35 నుంచి 40, 45 కూడా తీసుకోవచ్చండి. ఇబ్బంది అయితే లేదు. నేను 40 లైన్స్ తీసుకుంటున్నాను. నేను 40 లైన్స్ అయితే తీసుకున్నానండి. ఇలా మొత్తం థ్రెడ్ అంతా కలిపి పట్టుకొని దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఇలా కట్ చేసుకోవాలి. సమానంగా పట్టుకొని కట్ చేయాలండి. ఇలా మనకి వన్ కట్ బ్యాంగిల్ అనేది ఇలా అంటించేసుకోవాలన్నమాట. వెడల్పుగా ఉండేలాగా అంటించేసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్కి మనము గ్లూ పెట్టి అంటించేసుకుందాం. మనకి జాయింట్స్ అనేవి కూడా వన్ కట్ బ్యాంగిల్కి పెద్దది తీసుకుంటే తప్ప మనకి 2 జాయింట్స్ అయితే పడతాయండి. 2 జాయింట్స్ అనేవి పడతాయన్నమాట. అలా ఇది ఆరేలోగా నేను కుందన్స్ చూపిస్తాను, చూసేయండి. మనకి ఫస్ట్ వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అండి. మనకి 6 ఐ షేప్ కుందన్స్ అనమాట. బ్లూ కలర్ తీసుకుంటున్నాను. థ్రెడ్ ఏ కలర్ అయితే తీసుకుంటున్నానో అదే బ్లూ తీసుకుంటున్నాను. అలానే మనకి వచ్చేసి ఇవేమో 4 mm రౌండ్ అండి. ఇవి కూడా గ్లాసీ కుందన్సే అనమాట. 4 mm. అలానే మనకి 4 mmలోనే మనకి వచ్చేసి సెరామిక్ గోల్డ్, అలాగే 3 mmలో వచ్చేసి సెరామిక్ గోల్డేనండి. ఈ 2 తీసుకోవాలి రౌండ్. 4 mm అలానే 3 mm ఈ 2 కూడా కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రాప్ అనమాట. డ్రాప్లో సెరామిక్ డ్రాప్ తీసుకుంటున్నారు. మీరు వైట్ తీసుకున్నా కూడా పర్వాలేదండి. నేనైతే గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఈరోజు ఈ డిజైన్ పార్టీ వేర్ బ్యాంగిల్ అయితే తయారు చేసి చూపిస్తానండి. కడా బ్యాంగిల్ అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే థ్రెడ్ అనేది మనము ర్యాప్ చేసేసుకుందాం. ఇంకా మనకి ఇప్పుడు ఇది కాస్త ఆరిందండి. థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలి. ఇలా మనకి థ్రెడ్ అనేది వెడల్పుగా ఉండేలాగా చూసుకొని చిక్కులు లేకుండా ఇలా ఫింగర్ తోటి వెడల్పుగా అనుకుంటూ ర్యాప్ చేసుకోండి. మనకి ఎప్పటికప్పుడు థ్రెడ్ అనేది ఎక్కడ చిక్కు లేకుండా ర్యాప్ చేసుకోవడం వల్ల మనకి వెడల్పుగా వస్తుందన్నమాట థ్రెడ్. అలానే మనకి మంచిగా గుబ్బలాగా రాకుండా వెడల్పుగా నీట్గా ఎక్కడా కూడా బ్యాంగిల్ కనిపించకుండా వస్తుంది. చూడండి, ఇలా ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ మీరు ఫ్రంట్ చూసినా బ్యాక్ చూసినా కూడా ఇలానే ఉంటుంది. మీకు బ్యాక్ కూడా చూపిస్తాను, చూడండి, ఇలా ఉంటుంది. ఇంక ఇలానే బ్యాంగిల్ మొత్తం ర్యాప్ చేసుకోవాలండి. థ్రెడ్ మీదకి థ్రెడ్ ఎప్పుడూ ఎక్కకూడదనమాట. ఎక్కడ ఎక్కినా కానీ మీకు ఇట్లా పైకి బొడుపులాగా వస్తుంది.
మనకి వన్ కట్ బ్యాంగిల్కి 2 జాయింట్స్ అనేవి వస్తాయండి. ఇలా మనం ఆల్ ఓవర్ వర్క్ చేసుకుంటాం కాబట్టి ఈ జాయింట్ అనేది మనకు అసలు ఎక్కడ మనకి ఇలాంటివి చేసుకోవాలండి. మనకి ఇక్కడ ఒక జాయింట్, అలానే ఇక్కడ ఒక జాయింట్ అనేది వస్తుంది. జాయింట్ కూడా నీట్గా కనపడుకోకుండా లోపలికి అంటించేసుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఇలా చూడండి బ్యాంగిల్ ఎంత నీట్గా ఉందో, మీకు కింది నుంచి చూసినా కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా ఓపెన్ ఉండదు. ఇలా నీట్గా అయితే ఉంటుందండి. మీరు కింద నుంచి చూసుకున్నా పైనుంచి చూసుకున్నా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఇంకా కుందన్స్ కూడా చూపించేశాను కాబట్టి ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేద్దామండి. నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయినా తీసుకోండి, B7000 గ్లూ అయినా తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా పర్వాలేదు. నేను వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూనే తీసుకుంటున్నానండి. ఎందుకు అంటే మనము ఈ కుందన్స్ మనకి ఆరిన తర్వాత మనకి మచ్చల్లాగా ఉండకూడదని చెప్పేసి నేను B7000 అదే ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే తీసుకుంటున్నాను. అలా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఫ్లవర్ లాగా గ్లూ అనేది పెట్టుకోవాలండి. ఇలా క్రాస్, అలాగే ఇలా క్రాస్ అనమాట. ఇలా క్రాస్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలండి. ఇలా క్రాస్ మనకి 4 పెటల్స్ ఫ్లవర్ లాగా రావాలన్నమాట. ఇలా కరెక్ట్గా ఈ ఫ్లవర్ అనేది మనకి సెంటర్లో ఉండాలండి. మీరు ఈ మిడిల్లో డిజైన్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ మీద కూడా చేసుకోవచ్చండి. తర్వాత మనకి ఇక్కడ 3 mm రౌండ్ వస్తుంది, అలానే మనకి ఇక్కడ వచ్చేసి 4 mm వస్తుంది అనమాట. మళ్ళీ తర్వాత ఇలానే పెట్టేసుకోవాలి. ఇలా గ్లూ ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ అలానే పెట్టేసుకోవాలి. మనకి ఈ ఫ్లవర్ అనేది చాలా నీట్గా ఉండాలండి. మెయిన్ ఫ్లవర్స్ నీట్గా రావటము మనకి డిజైన్ లుక్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఈ మధ్యలో 3 mm పెట్టేసుకోవాలి. ఇక్కడ 4 mm పెట్టాలి. 4 mm అలానే 3 mm. ఇక్కడ వచ్చేసరికి డ్రాప్ పెట్టేసుకోవాలండి. మీరు డ్రాప్ బదులు ఇక్కడ వచ్చేసి మనకి ఐ షేప్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. మీరు డ్రాప్ పెట్టుకున్నా ఏం లేదు, ఐ షేప్ పెట్టుకున్నా ఏం లేదు, ఏది పెట్టుకున్నా బాగానే ఉంటుంది. మధ్యలో వచ్చే ఫస్ట్ అయితే మీకు ఇలా 3 mm 4 mm 4 mm అలాగే డ్రాప్. ఇలా 4 mm పెట్టేసుకోవాలండి. 3 mm పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఇలా మనకి ఈ మధ్యలోనేమో మనము అలా వదిలేసుకున్నా బాగుంటుంది. నేనైతే బ్లూ కలర్ మనకి 4 mm అయితే పెట్టేసుకుంటాను. మీరు అలా ప్లెయిన్గా వదిలేసుకున్నా కూడా మీకు థ్రెడ్ కనిపించాలి అనుకుంటే అలా వదిలేసుకోండి, బాగానే ఉంటుంది. కానీ నేను 3 mm అది 4 mm రౌండ్ అయితే పెడుతున్నానండి. జస్ట్ ఇలా మనము డ్రాప్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. పిల్లలకైతే సూపర్ ఉంటుందండి. చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. మంచిగా హెల్దీ హ్యాండ్ ఉన్న పిల్లలకైతే ఇది సింగిల్ బ్యాంగిల్ ఒక్కటి వేస్తే సరిపోతుంది. పిల్లలకి గ్లాస్ బ్యాంగిల్స్ యూజ్ చేయొద్దండి, ఓన్లీ ప్లాస్టిక్ బ్యాంగిల్స్. 10 years లోపు పిల్లలకి ఎప్పుడైనా మనము ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీదనే వేయాలి. మెటల్, ప్లాస్టిక్ అండి. ఇలా చూడండి, ఇలానే ఈ డిజైన్ మొత్తం కూడా కంటిన్యూ చేయాలి. మధ్యలో ఫ్లవర్స్ అనేవి నీట్గా పెట్టుకుంటూ ఈ డిజైన్ అనేది ఇంక ఇలానే కంటిన్యూ చేస్తూ మొత్తం హెవీగా పెట్టేసుకోవాలన్నమాట. బాగా నచ్చిందండి నాకు ఈ డిజైన్. మొత్తం కూడా ఆల్ ఓవర్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు.
ఇది చూడండి మనకైతే ఇప్పుడు ఆరిందనమాట. కొంచెం ఇలా ఫింగర్ తోటి ప్రెస్ చేయాలండి. చూడండి ఈ డిజైన్ ఎంత బాగుందంటే మనకి చాలా బాగుందనమాట. మనము B7000 గ్లూ అనేది పెట్టుకోవటం వల్ల మనకి బ్లాక్ మార్కుల్లాగా కనిపిస్తుంటాయండి. అదే మనము వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకోవడం వల్ల మనకి వాటర్ బబుల్ లాగా ఉంటుంది. ఎక్కడ కూడా కుందన్స్ అనేవి మనకి ఎక్కడ కూడా గ్లూ లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనము ఏ ఫ్లవర్కి ఆ ఫ్లవరు ఇలా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదండి చాలా బాగున్నాయి. ఇలా మనము 2 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నేను 2 హ్యాండ్స్‌కి 2 అని చేసుకున్నానండి. మనం లేదు అంటే 1 బ్యాంగిల్ చేసుకొని కడలాగా 1 బ్యాంగిల్ వేసుకున్నా కూడా బాగుంటుంది. మీకు ఒకసారి నేను ఈ బ్యాంగిల్ అనేది వేసుకొని చూపిస్తాను. ఇలా మనము సింపుల్గా 1 బ్యాంగిల్ వేసుకోవచ్చండి. ఒక్కొక్క చేతికి ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకోవచ్చు. నాకు ఈ డిజైన్ అనేది బాగా నచ్చిందండి. బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. మనము ఈ బ్యాంగిల్స్ అనేవండి మనం మిడిల్లో వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. మిడిల్లో కూడా మనము అంటే మనం అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ లాగా ఇలా ఇలా వీ షేపు బ్యాంగిల్స్ అనేవి చేసుకోవటం వల్ల ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇవి అంతకుముందు చేసిన బ్లూ అండి. ఇవి ఇప్పుడు చేసాయన్నమాట. మనము ఇలాంటి 4 బ్యాంగిల్స్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ శారీస్కి అయితే పేరప్ చేసుకోవచ్చు. అంటే ఇలా బ్లూ వేసుకున్న వాటికి పేరప్ చేసుకోవచ్చు అనమాట. అలానే వీటికి వచ్చేసి అంతకుముందు బ్లూ చేశాను కదండి, ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా నిజానికి నాకు బ్లూ అంటే ఎంత ఇష్టమోనండి. వాటి మీద ఇష్టంతో నేను ఇలా బ్లూలో ఎక్కువ చేశాననమాట. నాలాగే మీరు కూడా ఇష్టపడుతున్నారు బ్లూ అని చెప్పేసి ఇలా చేశాననమాట. ఇవి మనము మట్టి గాజులతోటి కూడా వేసుకోవచ్చండి. అవి కూడా చూపిస్తాను. మట్టి గాజులతోటి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. మనము సింపుల్గా ఒక అర డజన్ బ్యాంగిల్స్ తీసేసుకొని అటు ఇటు ఇలా వచ్చేలాగా ఇవి మిడిల్లో ఉండేలాగా ఈ బ్యాంగిల్ వచ్చేసి మిడిల్లో ఇలా కూడా వేసుకోవచ్చండి. ఇలా చూడండి ఎంత నిండుగా ఎంత కలగా ఉందో, నాకు బాగా నచ్చాయి అన్నమాట. ఇలా చూడండి ఇలా ఉంటుంది. మనము ఇంత సైడ్ ఇంత హెవీగా వద్దు అనుకుంటే సింపుల్గా ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా వీటితోటి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా కూడా మనము కాంబో సెట్ లాగా వేసుకోవచ్చు అనమాట. మీకు అలానే మనకి వచ్చేసి స్క్వేర్లో మనకి సెరామిక్ కుందన్స్ ఉంటాయండి. వాటితోటి కూడా 4 బ్యాంగిల్స్ చేసుకొని గోల్డ్ కలర్ సెరామిక్ స్క్వేర్ బ్యాంగిల్స్ అనమాట చేసుకొని వీటికి సైడ్గా కూడా వేసుకోవచ్చు. అలానే మనకి వచ్చేసి ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. మనకి చాలా బాగుంటాయండి క్వాలిటీ పరంగా కానీ లేదు అంటే లుక్ పరంగా కానీ చాలా బాగుంటాయి. గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ అండి. అయితే ఇవి ఎప్పుడో తీసుకున్నాయి. ఇవి ఎక్కడ కొన్నాను ఏంటి అంటే ఇప్పుడైతే ఎక్కడ దొరుకుతాయో నాకు ప్రస్తుతానికి అయితే తెలియదండి. ఎందుకంటే నేను ఎప్పుడో తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట. సంవత్సరం అవుతుందండి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది తెలీదు. నేను ఎప్పుడో అయితే సంవత్సరం క్రితం ఇక్కడ ఒక షాప్‌లోనైతే తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా వేసుకుంటే కూడా బాగుంటుంది. నేను ఇలా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా చేసుకున్నాను. చూడండి, నాకు నేవీ బ్లూ కలర్ శారీ అనేది ఒకటి ప్లెయిన్ శారీ ఉందండి. అంటే మనకి మంగళగిరి పట్టు శారీ అనమాట. గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది. దాని మీద కానీ ఇలా తయారు చేసుకున్నాను. మనం మట్టి గాజులు కూడా వేసుకోవచ్చు. ఇంకా అన్ని మట్టివే కాబట్టి చాలా హెవీ అయిపోతుంది. ఇలా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా సెట్ చేసుకున్నానండి. ఈ మోడలు ఆ శారీ మీద కోసం అని చేశానమాట. వేసుకుంటే లుక్ బాగుంటుందండి. చూసారు కదా, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి.